వందనాలమ్మా. మరి శుభ శుక్రవారంన మనము యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రావటానికి అడిగిన భక్తులు ఏ రీతిగా అడిగి ఉన్నారు, ఆయన ఏ రీతిగా వచ్చి ఉన్నారు అనే విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని లేఖనాల్ని ధ్యానం చేసుకుందాం. మొదటగా చూడమ్మా, 25వ కీర్తన 25వ కీర్తన కన్నా ముందు ఒకసారి యోబు గ్రంథము 25వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. తర్వాత 25వ కీర్తన 3-4 వచనాలు. ఆయన సేనలను లెక్కింప శక్యమా? ఆయన వెలుగు ఎవరి మీదనైనా ఉదయింపకుండునా? నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లా కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు సిద్ధు కాగలడు? ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిద్దాం. ఆయన సేనలను లెక్కింప సఖ్యమా? దేవుని యొక్క సేన లెక్కింప సఖ్యమా? లెక్కింప సఖ్యము కాదు. అలాగే ఆయన వెలుగు ఎవరి మీదనైనను ఉదయింపకుండునా? దేవుని యొక్క ప్రేమ, వాత్సల్యత, కృప, కనికరము సర్వలోకములో ఉన్నటువంటి సర్వ సృష్టి మీద ఉంటుంది. దానికి కారణముగా ఆయన వెలుగు ఎవరి మీదనైనను ఉదయింపకుండునా అని అంటూ ఉన్నారు. అలాగే నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు అంటే తనకు తానుగా నీతిమంతుడు ఎలా కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? అవుతాడా? అవలేడు. మరి యాక్చువల్గా మనం ధ్యానం చేసుకోవాల్సిన మొదటి లేఖనం ఏంటంటే 25వ కీర్తన 3-4 వచనాలు. కానీ అది తీసే క్రమంలో యోబు గ్రంథం 25వ అధ్యాయము 3-4 వచనములు దేవుడు చూపించడం జరిగింది. మరి ఇక్కడ మనం చూసుకుందాం. ఎందుకంటే స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? అవడు కదా. అయితే ఆ స్త్రీ చేతనే కనబడినటువంటి బిడ్డ చేత సర్వ సృష్టిని శుద్ధులుగా చేయుటకు, సర్వ సృష్టిలో ఉన్నటువంటి సర్వ జనాంగాన్ని శుద్ధులుగా చేయుటకు దేవుడు స్త్రీ నుండి లోక రక్షకుణ్ణి తీసుకురావడం జరిగింది. అందుకనే పై లేఖనంలో అంటూ ఉన్నాడు, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఎలా అవుతాడు? మరి నీతిమంతుడుగా అవ్వాలి అంటే ఇప్పుడు మనం ఉన్నాం, మనకు ఒక విషయం తెలిసింది. మనం దారిలో వెళ్తూ ఉండగా తెలియకుండా ఒక బురదలో పడ్డాం. పడిన తర్వాత లేచి మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. అయితే మనకు అంటిన బురద పోవాలంటే మనకేం కావాలి? నీరు కావాలి. కడుక్కోవడానికి నీరు కావాలి. నీరు కావాలంటే నీరు ఎక్కడున్నదో మనకు తెలియదు. కొత్త ప్రాంతమై ఉన్నది. నీరు ఎక్కడున్నదో తెలియనప్పుడు మనకు ఆ దారి తెలియాలి కదా. ఎవరో ఒకరు చెప్పాలి మనకు, ఇదిగో ఈ మార్గంలో వెళ్ళండి, మీకు నీరు దొరుకుతుంది, మీరు శుభ్రపరచుకోండి మిమ్మల్ని మీరు అని చెప్పేసి ఎవరో ఒకరు మనకి చెప్పాలి. సో అలాగే నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు అవుట కొరకు స్త్రీ నుండి వచ్చినటువంటి లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభు వారు నరుణ్ణి ఏ రీతిగా రక్షిస్తున్నాడో ఇంకొక భక్తుడు అడిగిన విధానాన్ని మనం చూద్దాం. సో ఇప్పుడు చూడండమ్మా, 25వ కీర్తన. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనూ సిగ్గునందుడు, హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరుచుము. 5 కూడా చదువు. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. మరి ఇందాక మనం చూసుకున్నాం, స్త్రీకి పుట్టినవాడు ఎలా శుద్ధుడు కాగలడు? నరుడు దేవుని దృష్టికి ఎలా నీతిమంతుడు కాగలడు? మరి ఇక్కడ చూసినట్లయితే నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడూ సిగ్గునందడు. ఎవరి కొరకు? మార్గము చూపించే వాని కొరకు. నిన్ను నువ్వు ఎలా శుద్ధుడిగా చేసుకోవాలో నీకు తెలియచెప్పు వాని కొరకు.
నీకు పరిశుద్ధత దయచేయి వాని కొరకు నీవు కనిపెట్టుకున్న ఎడల నీవు సిగ్గునందవు. అలాగే హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. ఎవరు హేతువు లేకుండా ద్రోహం చేసేది? అపవాది. ఏం అవసరం అపవాదికి? అవ్వపాటికి అవ్వ ఉండగా ఇది నిజమా అని మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఏమా, హేతువే లేకుండా లేదు కదా అక్కడ హేతు. ఆమెను పలకరించాల్సిన అవసరం లేదు, ఆమెతో మాట్లాడాల్సిన కారణం లేదు, ఏమీ లేదు. హేతువే లేకుండా ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. కారణము లేకుండా అంటే కారణం ఉంటే ద్రోహం చేయొచ్చా అన్నా అని కాదు అర్థం. అర్థమైందమ్మా? కారణం ఉంటే ద్రోహం చేయొచ్చని కాదు. హేతువే లేకుండా ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. మరి ఇక్కడ ఎలా సిగ్గునందుతారు అనేది కింద లేఖనం చూడండి. యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచు. తెలియజేయటం ఏంటి, తేటపరచడం ఏంటి చెప్పండి. ఇప్పుడు మనము ఆ బురదలో పడిన వారుగా మనం ఉండగా మనల్ని మనం శుద్ధులుగా చేసుకోలేము. ఏమా, మనల్ని మనం శుద్ధులుగా చేసుకోలేము. ఆ శుద్ధత పొందుకోవడానికి మనకు ఒక మార్గము కావాల్సి వచ్చినది. ఆ మార్గము తెలియజేయమని అడుగుతున్నాం. అయితే త్రోవలను తేటపరచమంటున్నాం. మనకంటే తేటపరచడం అంటే ఏంటి? స్పష్టంగా. ఎందుకంటే ఒకవేళ త్రోవలో నాకు తెలియకుండా మరలా నేను మరలిపోతానేమో. ఏమా, ఇప్పుడు మసగ్గా కళ్ళు కనపడుతున్నప్పుడు మనకు ఎదురుగా ఉన్నదే దారి అనుకుంటాం కదా. మనం ఎటు తిరిగితే దారులు కనపడుతున్నాయి అనుకోండి, అదే ఒకటే దారి అనుకుంటాం. ఎందుకంటే మసకగా ఉంది కాబట్టి. తెలియక పొరపాటున తప్పుదారిలో వెళ్ళిపోతామేమో. కాబట్టి నీవు అంటే నీ త్రోవలను నాకు తేటపరచుము. ఎందుకని? నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. ఎందుకు తేటపరచమంటున్నాడు అంటే సత్యాన్ని ఉపదేశించయ్యా. ఏంటి సత్యం? ఏమై ఉన్నది? జగమెరిగిన సత్యం, లోకమంతటికి తెలిసిన సత్యం ఒకటి ఉంది. ఏంటది? మరణం. నిజమా కాదా? ఇది సత్యమా అసత్యమా? సత్యం. పుట్టుక అనేది సత్యమా అసత్యమా? నేను క్వశ్చన్ అడిగా, సత్యమా అసత్యమా అని అడిగా. తలకాయ ఊపితే దేనికి అర్థం చెప్పండి. నేను అంటున్నా, ఒక స్త్రీ గర్భము ధరించింది, ఓకేనా? గర్భం ధరించిన స్త్రీ కడుపులో ఉన్నటువంటి బిడ్డ పుడతాడు అన్న మాట, అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా కావండి, జన్మిస్తారు అనేది సత్యమా అసత్యమా? అమ్మా, ఎందుకంటే మనం చెప్పలేము. జన్మించవచ్చు, జన్మించకపోవచ్చు, అవునా? బయటకు వచ్చే వరకు నమ్మకం లేదు. కానీ గర్భస్థ శిశువు గర్భమందు ఉండి ఉండగానే సత్యమైన విషయం ఏంటి? మరణం. అర్థమైందా? సత్యము అంటే మరణం ఒక్కటే సత్యం. అయితే ఆ మరణాన్ని జయించమని దేవుడు మనకు ఉపదేశిస్తూ ఉన్నాడు. నీ విషయంలో, నా విషయంలో, మనందరి విషయంలో మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశమై ఉన్నది. అయితే ఈ లోకములో దేహాన్ని విడవగానే మరణం 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 అంటాం, కానీ అది మరణం కాదు, ప్రభువునందు నిద్రించుట. మరణం అంటే అర్థం ఏంటి? పాతాళానికి కొనిపోవట మరణం, నిత్యరాజ్యానికి కొనిపోవట జీవం. అర్థమైందా? కాబట్టి మనము ఆయన యొక్క సత్యమును అనుసరింప చేయుటకు మనం ఆయన్ని వేడుకుంటున్నాం. అలాగే నీవే నా రక్షణకర్తమైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ఎందుకంటే ఈ నరుడు ఏమవుతున్నాడు? శుద్ధుడుగా లేడు, నీతిమంతుడిగా కాలేకపోతున్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు, అయినను ఎక్కడో చోట పడిపోయేవాడుగా ఉంటూ ఉన్నాడు. అయితే సత్యము తెలియవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. సరైన మార్గంలో సంచరింప చేయగలిగినటువంటి వారు అవసరమైనది. ఉపదేశించుటకు ఒకరి సహాయం కావాల్సి వచ్చింది, చక్కగా నడిపించుటకు ఒకరి సహాయం కావాల్సి వచ్చింది. వారు స్త్రీ నుండి రావాల్సి వచ్చింది. ఎందుకంటే స్త్రీకి పుట్టినవాడు ఎట్లు శుద్ధుడు కాగలడు? మా భక్తుడు అడుగుతున్నాడు కదా, అయ్యా నేను స్త్రీకి జన్మించిన వాడను, నేను ఏ రీతిగా శుద్ధుడును అవుతాను? మరి చూడండి, స్త్రీకి జన్మించిన వాడు ఏ రీతిగా శుద్ధుడు కాగలడు అని వేసిన ప్రశ్నకు
సమాధానంగా స్త్రీ నుండి వచ్చినటువంటి యేసయ్య స్త్రీకి పుట్టినటువంటి వారి అందరి పాపములను ఆయన మీద మోపుకొని సర్వ సృష్టిలో ఉన్నటువంటి ఆయన నమ్మిన ప్రతి ఒక్కరిని కూడా రక్షించి ప్రతి ఒక్కరి పాప దోషములు ఆయన తీసివేసి ఆయన మీద మోపుకొని శిలువ యాగము గావించిన ఈ శుభ శుక్రవారమున ఆయన రాకడ మనకు అనివార్యం అవుటకు కారణం ఆయన మార్గము మనకు ఉపదేశించుటకు, ఆయన రక్షణను మనకు దయచేయుటకు, త్రోవలను మనకు తేటపరచుటకు. అదేనమ్మా, ఎలాగా? యేసయ్య చెప్పలా, నేనే మార్గము, నేనే ఎవరు? సత్యము, నేనే జీవమునై ఉన్నాను. చూడండి, ఇప్పుడు మనం 3 విషయాలు చెప్పుకున్నాం కదా. ఒకటి, సత్య మార్గమున సత్యమును అనుసరించి నడుచుటకు, అంతేనా? నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము అంటే సత్యమును మనం అనుసరించాలి. అవునా? అంటే సత్యం ఎట్లా అనుసరిస్తామమ్మా? మనం తెలిస్తే అనుసరిస్తామా, తెలియకపోతే అనుసరిస్తామా? తెలియాలిగా. అంటే నేనే, మొదట ఏమన్నాడు? నేనే మార్గము. ఎందుకంటే యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము అని అడుగుతున్నాడు భక్తుడు. అందుకనే యేసయ్య ఏమన్నాడు? నేనే మార్గము. అంటే నాకు నీ మార్గము కావాలి అని అడుగుతున్నప్పుడు, నేనే మార్గమై ఉన్నప్పుడు ఆ మార్గం రావాలా లేదా? రావాలా లేదమ్మా? రావాలి. నేనే సత్యము అన్నాడు. మరి సత్యమును బోధించుటకును అలాగే సత్యమును అనుసరింప చేయుటకును సత్యము రావాలా వద్దా? వచ్చింది కదా. మరి వచ్చిన మార్గము, వచ్చిన సత్యము ఎటు నడిపిస్తుంది? మనల్ని జీవము వైపు నడిపిస్తుంది. కాబట్టి నేనే జీవమునై ఉన్నానని యేసయ్య చెప్తూ ఉన్నాడు. అయితే ఇదంతా ఒక ఎత్తు అమ్మా. మన కొరకు రావటం, మన కొరకు ఉండటం, మనల్ని సంచరింప చేయటం, మనల్ని రక్షించటం, మన రక్షణకర్త ఉండటం, ఇవంతా వేరు. కానీ ఇక్కడ ఒక భక్తుడు అడిగిన మాట చూడండి, నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. ఏమడిగాడమ్మా? నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. దానికి ఈ ఒక్క ప్రశ్నకు సమాధానంగా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎంత ప్రేమామయుడో ఇక్కడ చూడండి, ఎంత కృపా సత్యములు కలిగిన దేవుడు చూడండి. అడిగిన మాట ఏమని? నీ మార్గము నాకు తెలియజేయమన్నా. నీ మార్గం ఏంటో మాకు తెలియజేయ, అలాగే నీ త్రోవను నాకు తేటపరుచయ్యా అని అడిగాడు. అమ్మా, మనం చీకట్లో వెళ్తున్న వాళ్ళు, అయ్యా మాకు దారి కావాలయ్యా అంటే ఏం చేస్తాం? పాతకాలంలో ఒక లాంతర్ ఇచ్చి పంపిస్తారు, లేదా ఒక బుడ్డి ఇచ్చి పంపిస్తారు, లేదా ఒక టార్చ్ లైట్ ఇచ్చి పంపిస్తారు. అవునా కదా? కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? మార్గము చూపించుటకును త్రోవ తేటపరచుటకును ఏం చేశాడో చూడండి మా చివరిగా 119వ కీర్తన 119వ కీర్తన 105వ వచనం చూడండి. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునే ఉన్నది. చూడమ్మా, పాదాలకు దీపం ఉంటే త్రోవ తేటగా ఉంటుందా, మసకగా ఉంటుందా? తేటగా. ఎలా ఉంటుంది? తేటగా. ఏమా, పాదాలకు దీపమై ఉంటే త్రోవ తేటగా ఉంటుందా, మసకగా ఉంటుందా? తేటగానే ఉంటుంది కదా. ఆ విషయం కన్ఫామ్ కదా. మరి తేటగా త్రోవ నీకు కనబడుటకు నీ పాదములకు దీపం ఏమై ఉన్నది? ఏమై ఉన్నది? ఆయన వాక్యము. వాక్యం ఏంటి అసలు? మా వాక్యమును మనం ఏం చెప్తున్నాం? దేవుడే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే నీవే నా పాదములకు దీపముగాను. అంతేగా మనం చదువుకోవాల్సింది. అంతేకాదు, వాక్యము 2 అంచెల వాడైన ఖడ్గం వంటిది. ఎందుకని? ఇక్కడ ఎందుకని? ఇప్పుడు వాక్యము నా పాదములకు దీపము అని ఉన్నది. అవునా? అంటే నీవే నా పాదములకు దీపముగా ఉన్నావు. అలాగే వాక్యం అనే దగ్గర 2 అంచెల వాడిన ఖడ్గము నా పాదాలకు ఏమై ఉన్నది? దీపముగా ఉంది.
అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కత్తులు కాళ్ళకు కత్తి కట్టుకొని నడుస్తూ ఉంటే ముందు పక్క ఏదైనా వస్తుంటే ఆ కత్తి వాడి దగ్గరకు వస్తుందా? మనల్ని హరించుటకు వస్తున్న అపవాది రాగలుగుద్దా? వాక్యం అనే ఖడ్గము పట్టుకొని మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు, విశ్వాసం అనే డాలుతో మనం యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు, డాలు దాటి నిన్ను గాయపరచగలిగిన అపవాది అగ్నిబాణాలు ఉంటాయా? కాబట్టి చూడండి, దేవుడు తన బిడ్డలు అడిగిన విషయానికి ఏమని, త్రోవను తేటపరచమన్న దానికి దేవుడే పాదములకు దీపమై త్రోవకు ఏమై ఉన్నాడమ్మా? వెలుగై ఉన్నాడు. మరి ఆయనది అది ప్రేమ అంటామా, వ్యామోహం అందామా? మీరు బాగా ఆలోచించండి. మీరు ఎంతగానో ప్రేమించిన వారు ఎవరో ఒకరు ఉంటారు ఈ లోకంలో. అమ్మా, వారి పాదాలు పట్టుకొని నడుస్తారా మీరు? ఎవరైనా పాదాలు పట్టుకొని నడుస్తాము? నడవం కదా. పక్కన నడుస్తాం, కాళ్ళే చెయ్యి పట్టుకొని నడుస్తాం, లేదా భుజం మీద చేతులు వేసుకొని నడుస్తాం. పాదాలు పట్టుకొని అయితే నడవముగా. మరి నీ పాదాలను పట్టుకొని నీకు దీపముగా ఉండటానికి కూడా దేవుడు సిద్ధమయ్యాడంటే నీ ఎడల ఆయనకున్న ప్రేమ అపారమా లేకపోతే మితమా? అమ్మా, ఎంత వాత్సల్యత, ఎంత ప్రేమ! కేవలం ఎందుకు? స్త్రీకి పుట్టిన వారు శుద్ధులు ఎలా అవుతున్నారని అడిగిన ప్రశ్నకు, స్త్రీకే జన్మించావు నీవు, ఆయనను నిన్ను శుద్ధునిగా చేయుటకు వాక్యముతో నేను నడిపిస్తాను అంటున్నాడు. అంటే నేనే నీకు తోడేయుడిని నడిపిస్తాను, నేనే నీ కొరకు దిగి వస్తాను, నేనే నీకు రక్షణ ఇస్తాను, నేనే నీ పాపదోషములు హరిస్తాను, నేనే నీ సమస్త విషయముల యందు నేను ఉండి వాటన్నిటిని నేనే భరిస్తాను. ఏమా, ఎంత ప్రేమ, ఎంత కృప, ఎంత జాలి, ఎంత తగ్గింపు స్వభావం చెప్పండి. మనం తగ్గించుకుంటామా? చూడండి, దేవుడు వాక్యము నీ పాదములకు దీపము, దేవుడు నీ పాదములకు దీపముగా ఉంటానంటూ ఉన్నాడు. ఎంత తగ్గింపు! ఆయన నోటి మాటతో సర్వసృష్టి సృజించబడింది, అవునా కదా? ఆయన నోటి మాటతో సర్వసృష్టి హరించబడింది, అవునా కదా? నోవాహు ఓళ్ళకు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆకాశ వాకిళ్ళు విప్పి ఏం చేశాడు? అగాధ జలములన్నింటినీ విప్పి భూమి మీదకు వదిలేశాడు. ఆకాశపు తూములన్నీ విడవబడిను అని ఉంటుంది, తూముల యొక్క తలుపులన్నీ తెరవబడిను అని ఉంటుంది. అర్థమైందా? కాబట్టి దేవుని ప్రేమను మనం గమనించాలి, ఆయన కృపను మనం గమనించాలి, ఆయన వాత్సల్యతను మనం గమనించాలి. ఆయన ఈ గొప్ప రక్షణ ఈ శుభ శుక్రవారం మన నిమిత్తము ఇచ్చాడంటే మనం ఎలాంటి వారమో ఆయనకు తెలుసు. ఒక మహామేధావి ఒక ప్రశ్న వేశాడు, ఏంటో తెలుసా? ఏం ప్రశ్న వేశాడు తెలుసా? చెట్టు పండు తింటాడని తెలుసు కదా, మరి ఎందుకు అక్కడ చెట్టుని పెట్టాడు అని అడిగాడు. చెట్టు పండు తింటాడనే తెలుసు, తింటే వాడు రుచే చూస్తాడు, తినకపోతే వాడు ఇంకా అంతకు మించిన రుచిని చూస్తాడు. అర్థమైందమ్మా? అర్థమైందా? తింటావా తినవా, నిలబడతావా పడిపోతావా అనేది మన ముందే ఉంటుంది. నిలబడ్డామా ఎన్నటికి నీవు కదిలింపబడవు, పడిపోయామా ఇక యుగ యుగాలు మన పరిస్థితి చూడండి ఎలాగైపోయిందో. ఆ దినమున అవ్వ పడిపోకుండా ఉంటే, అపవాది మాటలకు లోబడకుండా ఉంటే ఈ రోజున ఎలా ఉండేవారు? దేవునితో చక్కగా ఆటలాడుతూ, ముచ్చట్లాడుతూ, సంచరిస్తూ. మహా అయితే మనకేం తెలీదు, మంచి చెడ్డలు తెలియవు, అంతే కదా. అంతే కదమ్మా, మంచి చెడ్డలే కదా తెలుసుకున్నారు ఆ పండు తిని. మహా అయితే అవి తెలియవు, అంతకు మించి ఇంకేముంటుంది? చూడండి, పాత కాలంలో మన పూర్వీకులు ఎంత బాగా జీవించేవారు అలా కదా, ప్రేమతో ఆప్యాయతతో. మరి మంచి చెడులు తెలియకపోతే ఇంకా ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి కదా. మంచి చెడులు తెలిసాకే కదా పక్కన వాళ్ళు నా గురించి ఎట్లా చెప్పారు, వీళ్ళు అట్లా చెప్పారని చెప్పేసి వాళ్ళ మీద ద్వేషం, వీళ్ళ మీద పగ, అసూయలు పెట్టుకుంటుందంతా మంచి చెడులు తెలిసాకే కదా. తెలియకముందు ఉంటాయి అవన్నీ ఉండవు. కాబట్టి మనం కూడా
దేవుడు మన ఎడల ఆయన ప్రేమను ఏ రీతిగా చూపించాడో ఈ శుభ శుక్రవారం ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆ త్యాగానికి మనము మారుగా ఉంటూ, త్యాగానికి మనము నిదర్శనంగా ఉంటూ, మనల్ని మనం స్వపరిశీలన చేసుకుంటూ, మేము శుద్ధులమేనయ్యా, ఎందుకంటే ఆ పరిశుద్ధత నీవు మాకిచ్చింది. నీవిచ్చే కృప వాడబారేదమ్మా, వాడబారదు. వాడబారని ప్రేమ, వాడబారని కృప నీవిచ్చాక మేము ఎలాగూ వాడబారతామా? వాడబారు. కాబట్టి ఎప్పుడు కూడా మనము స్ట్రాంగ్గా, బలంగా దేవుని కొరకు కనిపెట్టుకున్న వారుగా ఉంటూ, ఆయనలో ఎదుగుచూ ఫలిస్తూ దేవుని కృపను విస్తరింప చేయగలిగిన వారుగా ఉండుటకై మనకు అవసరమైన జ్ఞానమును దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. ఈ దినం దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలమ్మా.